వేరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. హలో యోస్, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. కల్తీ మనం ఏం తిన్నా ఏం తాగినా ప్రతి దాంట్లో కూడా కల్తీ రాజ్యం వెళ్తుంది. సో అందులో భాగంగానే రీసెంట్ గా చాలా కేసులు కూడా చూస్తాం. సో వేసవి తాపాన్ని తట్టుకోలేక శ్రీకాకుళం జిల్లాలో బాదం మిల్క్ తాగి దాదాపు 100 మంది పైచిలుకు మంది అస్వస్థతకు గురయ్యారు. అంతేకాకుండా రీసెంట్ గా వాటర్ మెలన్ సంబంధించిన కూడా వాటర్ మెలన్ తినడం వల్ల అస్వస్థతకు గురైనట్టు, అదే కాకుండా మృతి చెందినట్టు కూడా కొన్ని రూమర్స్ కూడా విన్నాం. సో ఇదే అంశానికి సంబంధించి విజయనగరం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మాత్రం మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఇక్కడైతే మాత్రం ప్రతి ఒక్క బాదం మిల్క్ సెంటర్ ని, అదే విధంగా జ్యూస్ సెంటర్ ని కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. అక్కడ హైజీనిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయేంటో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మన ముందు ఉన్నారు. మాట్లాడదాం. నాకూర్ మీరా గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఈ యొక్క జ్యూస్ షాపుల మీద రైడింగ్ చేయడం జరుగుతుంది. అలాగనే మీ ముందే మేము బాదం పాలు పారబోసాము. లేదా చూడు, నువ్వు చెప్తే సరే అయింది. ఫిబ్రవరి 2027 ఇప్పుడు కోసినాయి అంట. ఏమో ఎట్లున్నాయి? ఏ వయసు వాడుతున్నావు? రెడీ మేడం గారు, నమస్తే. ₹1,00,000 బంధం కాస్త కేసు వస్తుంది. పౌడరే రంగు మీరు మళ్ళీ లైవ్ చేయమంటే నేను చేస్తాను సార్. చేస్తావు. ఏంటి మనోడు? ఇప్పుడు ఈ వెంకటేశ్వర జ్యూస్ షాప్ అతనికి ఫుడ్ లైసెన్స్ తీసుకోకుండా గత 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాడు. ఏంటి ఫుడ్ లైసెన్స్ ఏదంటే లేదన్నాడు. సరే ఆఫీస్కి వచ్చి తీసుకోమన్నా. ఇది ఈ రైడింగ్ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆదేశానుసారంగా ఈ రైడింగ్ చేయడం జరుగుతుంది. బాదం మిల్క్లో రంగులు ఎక్కువగా ఉండటం మూలాన దీన్ని డిస్కార్డ్ చేసి పారేస్తున్నాం మరియు సీజ్ చేస్తున్నాం. ఇది ప్రధాన కూడల్లో ఉన్నటువంటి మరో జ్యూస్ సెంటర్. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే చాలా హైజీనిక్ గా, చాలా క్లీన్ గా, కలర్ఫుల్ గా ఒక కాలం మనకి వెల్కమ్ చెప్తుంది. మనం పక్కన జ్యూస్ తాగుతుంటాం కదా, వెల్కమ్ చెప్తుంది. సో ఈ రూమ్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి జ్యూస్ షాపులు చేసేవారు నిర్వాహకం చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఫస్ట్ ఎంట్రన్స్ డోరే భయంకరంగా ఉంది. దాంతో పాటు ఇక్కడ ఉన్న డస్ట్బిన్ ఒకసారి చూడండి. డస్ట్బిన్, అదే విధంగా ఇక్కడ అమ్మ ఒక్కసారి లేకమ్మా, ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మనం ఇలా లోపలికి జ్యూస్ సెంటర్ లోకి ఎంటర్ అవుతాం కదా, ఇదిగో డస్ట్బిన్. అదే విధంగా ఇక్కడ చూడండి కాలువ, ఇక్కడ ఫ్రూట్ పీసెస్. కెమెరామెన్ గారు ఒకసారి రండి. ఇక్కడే కాలువ, ఈగలు అండ్ డస్ట్బిన్, కులిపోయిన మామిడి పళ్ళు, పెద్ద పెద్ద ఈగలు, దాంతో పాటు ఇదిగోండి ఫ్రూట్ పీసెస్, ఫ్రీ పీసెస్ అంతా. ఇదంతా కూడా చాలా అందంగా ఉంది. ఎప్పటికప్పుడు ఎంతో నీట్ గా క్లీన్ గా చేస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ షుగర్ చూడండి, షుగర్ అవన్నీ కూడా డస్ట్బిన్ పక్కన ఒక్క ఈగ గాని ఏమీ లేదు, చాలా క్లీన్ గా ఉంది. అదేనమ్మా, తర్వాత పెట్టుకుంటారు, ఇప్పుడు మీరు పెట్టలేరు, టైం లేదు. అదేలేమ్మా. ఇక్కడ ఇదిగో ఇవే మనం తాగుతాం, మనం ద్రాక్ష పళ్ళు జ్యూస్ తాగుతాం కదా, ఇదిగో ఇంత బాగుంటాయి అనమాట. లొట్టలు వేసుకొని తాగుతాం. ఇదిగో ఇవి. ఇప్పుడున్న పరిస్థితి ఇంత అందంగా ఉంది సార్, చాలా భయంకరంగా ఉంది. అందుకే సీజ్ చేస్తున్నానమ్మా దీన్ని. ఈ షాప్ సీజ్ చేస్తున్నావు. బయటికి రా తాళాలి.
నువ్వు వస్తారా సరే, నువ్వు బయటికి వెళ్ళవు. తాళాలి దిందు, తాళాలు ఇస్తే మళ్ళీ ఇస్తా, లేదా ఈ తాళాలి. వస్తుండ్రు మా ఆయన గారు వస్తుండ్రు. మీ ఆయన వస్తానంటాడేంటి, ముందు తాళమి. మీడియా వాళ్ళు ఉంటే ఆయన వచ్చినాడు, మీ ఆయన చూసినాడు. రా నువ్వు. ఏ తాళం ఇది? ఇదేనా? తాళం ఇది. సీజ్ ద షాప్, తాళం తీసుకో. సార్ తో వేయించామా? ఆయన నువ్వు అంటే మగవాళ్ళకి తెలియదు నీకు లేవని. అదే ఫోన్ అక్కడ తీయచ్చు, ముందు చూడండి ఒకసారి. తీసుకో. కనీసం రిలేషన్స్ లేకుండా ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు? అది ఇక్కడ 130 years నుంచి మా ముత్తాత దగ్గర. 130 సంవత్సరాల నుంచి అంట ఇంతవరకు ఫుడ్ లైసెన్స్ తీసుకోలేదు మీరు. ఫాస్ఫరస్ రోడ్లమ్మట పోయేటువంటి వాళ్ళు ఇచ్చి డబ్బులు తీసుకొని మోసం చేసిపోయారు. రెండోది ఇతని దగ్గర ఈ చెర్రీస్ కాదు, ఇది బొప్పాస్ మొక్కలకి రోటి ఫ్రూటీ కాదు. నువ్వా నేనా ఫుడ్ ఇన్స్పెక్టర్నే. ఇది బొప్పాస్ మొక్కలకి కలరు చక్కెర ఇచ్చినటువంటి చెర్రీస్ అంటారు. వీళ్ళు తక్కువ ధరలో కొనుక్కొచ్చుకొని ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారు. ఇది తక్కువ ఖర్చులో తెచ్చుకొని వీరికి తగిన సూచనలు, హైజీనిక్ కండిషన్స్ పాటించండి, పరిశుభ్రత పాటించండి. ఆఫీస్కి వచ్చి లైసెన్స్ తీసుకో, లేదా అతని నెంబర్ తీసుకో. రేపు లైసెన్స్ కనుక అప్లై చేయకుండా ఉంటే సీజ్ చేస్తా. దీన్ని మీ ముందే డిస్కార్డ్ చేస్తున్నాను. కలర్స్ ఇంకా ఉంది. ఆల్రెడీ ఈయన మీద కేసు రాయడం జరిగింది, ఫైన్ చెల్లించడం కూడా జరిగింది. మరీ మేము చెప్పడం జరిగింది. ఏంది ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశానుసారంగా వచ్చి మీ ఆధ్వర్యంలో ఉంది. ఇది ఇంత కలర్ ఉండకూడదు, ఇంత కలర్ అనేది ఉండకూడదు. న్యాచురల్ కలర్ అనేది ఇది రాదు, ఇది కాదు అసలు. కనుక ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఆదేశానుసారంగా ప్రతిదీ కూడాను ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పోయినసారి లడ్డు తీయడం జరిగింది అలంకార దాంట్లో, అది కేసు వచ్చింది. ఏంది ఒకసారి క్షమించి 5,000 రూపాయలతో ఆయన చేశారు. ఈ విధంగా పోయినసారి కూడా లడ్డూలు తీయడం జరిగింది, కలర్స్ వేయడం జరిగింది. ఈ కలర్స్ తగ్గించమని పదే హెచ్చరించడం జరిగింది. కలర్ లేనందువల్ల కొనరకుండా ఉండరు కదా. కలర్ ఉన్నా కొంటారు, కలర్ లేకపోయినా కొంటారు. మా బాధ్యతగా ఏంటంటే కలర్ లేనటువంటి పదార్థాలు ప్రజలకు అందించడం మా ధ్యేయం. కాబట్టి ఈ యొక్క కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఇవాళ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ అంటే వర్తకులు ఏదో కలిపేస్తున్నాము, ఏదో కొంటున్నారు, ఏదో తింటున్నారు అనేటువంటి సిస్టమ్ అయితే లేదు. ఇక నుంచి ఏంటంటే ఏ మూలన ఎక్కడ దాగి ఉన్నా కానీ ఈ వ్యాపారస్తులకు తగిన సూచనలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విజయనగరం జిల్లాలో, ఈ విజయనగరం టౌన్లో ఎక్కడ ఏ మూలన దాగి ఉన్నా కానీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి తగు చర్యలతో పాటు కలెక్టర్ గారు ఫైన్ లేదా కోర్టు దాకా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది మీరు శ్రద్ధగా పాటించి, పరిశుభ్రతను పాటించి, శుభ్రమైన రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందించి మీరు లాభం పొంది ప్రజలకి సరైనటువంటి మంచి పదార్థాలు అందిస్తారని ఆశిస్తున్నాను. ఒక జ్యూస్ షాప్ కు వచ్చి ఇక్కడ ఉన్న హైజీనిక్ కండిషన్స్ అన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలిస్తున్నారు. మనం ఒక్కసారి ఇక్కడ చూసుకుందాం. మనం చల్లగా ఉంటుందని, ఏదో మన హెల్త్ కి చాలా బాగుంటుందని జ్యూసులు తెగ తాగేస్తూ ఉంటుంటాం కదా. ఒకసారి చూడండి ఈ జ్యూస్ సెంటర్ యొక్క కండిషన్ ఏ విధంగా ఉందో. చల్లదనం కోసం ఐస్ ని సేవిస్తాం. ఒక్కసారి ఆ బ్యాక్ పరిసరాలు చూడండి ఎంత క్లీన్ గా ఉందో మనం చూస్తే అర్థం. అవా కుళ్ళిపోయినవి అన్నీ సరే మనం టేస్టీగా ఎండకి చాలా హాయిగా ఉంటుందని
ఒకసారి ఐస్ మీద చూడండి ఎంత బాగున్నాయో. ఆ గోడ కూడా చాలా హైజీనిక్ గా ఉంది కదా. సో దీన్నే లొట్టలు వేసుకొని తాగుతుంటాం మనం. దానిలో పడే డస్ట్ అంతా కూడా ఆ ఐస్ మీద పడుతుంటే దాన్ని ఇంకా చల్లగా మరికంత చల్లగా అని అడిగి మనం తింటుంటాం. అది కాకుండా ఈ డస్ట్ బిన్ చాలా బాగుంది. డస్ట్ బిన్ కూడా అందంగా చాలా నీట్ గా ఉంచారు. ఈ పాడైపోయిన పళ్ళు మళ్ళీ ఇది కలిపినా సరే ఆశ్చర్యం లేదనుకుంటా. మన జ్యూసుల్లో మనం తాగుతుంటాం కదా ప్రతిదీ. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి నాకూర్ మీరా గారు ఉన్నారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, మాట్లాడదాం. సార్ ఏంటి సార్, కల్తీయే రాజ్యం వెళ్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు అంటే వేసవి తాపాన్ని తట్టుకోలేక ఎక్కువగా జ్యూసుల్ని ఆస్వాదించడం కోసం, టేస్ట్ చేయడం కోసం వస్తుంటుంటారు అంటే వేడిని తట్టుకోవడానికి. కానీ ఇక్కడున్న కొన్ని ఏరియాస్ లో పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. అసలు హైజీనిక్ అనేది కూడా కనబడటం లేదు. ఏంటి సార్? మేము ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాము. ఇప్పుడేంటి ప్రస్తుతానికి విజయనగరం జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు ఆదేశానుసారం ఈరోజు షాపులు మొత్తం సర్వే చేసి ఇందులో ఇప్పుడు ఒక 10 లీటర్లో మరియు వేరే జ్యూస్ కూడాను బాదం మిల్క్తో పాటు పారవేయడం జరిగింది మీ ముందే. అలాగనే వీరికి కూడా హెచ్చరించడం జరిగింది. రెండోది, వీళ్ళు రేపటికల్లా లైసెన్స్ తీసుకోకపోతే సీజ్ చేయడం జరుగుతుంది. రెండోది, మళ్ళీ రేపు వస్తాను, రేపటి నెల హైజీనిక్ కండిషన్స్ కనుక లేకపోతే కలెక్టర్ గారు ఆదేశానుసారంగా ఈ షాప్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగానే కాకుండా ప్రతి షాపు, ప్రతి గ్రామము, ప్రతి మండలం కూడాను చెక్ చేసి హైజీనిక్ కండిషన్స్ విషయంలో వాళ్ళకి తగు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. రంగులు కలపవద్దు దయచేసి. ఈ యొక్క ఎండకి తాపం తట్టుకోలేక వచ్చి జ్యూస్ అడుగుతారు. లోపల చూస్తేనేమో డొల్ల, పైన చూస్తేనేమో మెల్లలా ఉంది. ఇది లోపల ఎవరు వచ్చి చూడరు. వీళ్ళకి స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేసి మేము వీళ్ళకి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది. అంటే ఎక్కడో దగ్గర ఇన్సిడెంట్ జరిగితే తప్పితే ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్పాండ్ అవ్వరు. ఎవరో ఒకరు ఆ కలుషిత ఆహారం, విషాహారం తిని ఆసుపత్రి పాలైపోయి వందల్లో వేలల్లో సంఖ్య ఉంటే గానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు బయటికి రావటం లేదనే మాటలు వస్తున్నాయి సార్. దీనికి ఆయనే వర్తకుడిని అడగండి, అమ్మాయి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ని అడగండి. నెల క్రితం నేను వచ్చాను, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ప్రతి నెల ఇదే నా దారి, ఇదే నేను కోర్టుకు పోయే దారి, వస్తా పోతా ఆగి చూసి మరీ హెచ్చరించిపోతుంటాను. వీళ్ళు వచ్చినటువంటి వ్యర్థాన్ని పడేశారు, మళ్ళీ తీసుకెళ్లి బయట పడేస్తామని చెప్పి ఉన్నారు. మరియు నేను ప్రతి నెల వచ్చి చెక్ చేసేసి పోతుంటాను. ఇంతవరకు ఏ హాని జరగలేదు. నేను 3 సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి, ఎటువంటి ఈ యొక్క విజయనగరంలో జరగలేదు. ఈ నాకు భయపడి వీళ్ళు కలర్స్ కూడా తగ్గించడం జరిగింది. బాదం మిల్క్ అంటే అన్ఫార్చునేట్ గా తయారు చేశారు, అవి మీ ముందే పారేయడం జరిగింది. సార్, అంటే కల్తీని ప్రజలు ఎలా గుర్తించాలి? అంటే మీరే వచ్చారు, ఇప్పుడు బాదం మిల్క్ ఇవ్వవయ్యా అంటే బాదం మిల్క్ ని తాగేయడం వరకే వాళ్ళు పాపం వాళ్ళ వేసవి తాపాన్ని తీర్చుకోవడం వరకే చూస్తారు. సో కొనే ముందు కస్టమర్స్ కల్తీని ఎలా చిన్న టిప్స్ ద్వారా గుర్తించుకోవాలి? వాళ్ళు ఏంటంటే ఐస్ కరెక్ట్ గా వేసారా లేదని చూసుకోవాలి. రెండోది ఏంటంటే బాగా ఎల్లో కలర్ లో ఉంటే మాత్రం అది కలర్ ఉందనే అర్థం, నో డౌట్ అందులో. సరే, ఎస్, మనం చూడొచ్చు ఇక్కడ చాలా. ఒక్కసారి చూడండి, ఈ వాటర్ నే వాళ్ళు ఐస్ క్యూబ్స్ గా మార్చి చేతులు కడుక్కోవడానికి. ఒకసారి డ్రమ్ చూపించమ్మా, డ్రమ్ చూడండి ఒకసారి. ఈ డ్రమ్ లో వాటర్ ఒక్కసారి ఎంత బాగుంది కదా. ఇక్కడ పెట్టినవి, ఈ క్లీన్ చేసినవి మనం చక్కగా తాగేస్తుంటాం. అందులోని ఇక్కడ ఈగలు ముసిరినవి ఇవన్నీ కూడా పక్కనే ఉన్నాయి కదా, ఫ్రూట్ పీసెస్. ఇవన్నీ జ్యూసులు చేసేస్తే లొట్టలు వేసుకొని తాగేస్తుంటాం. అబ్బా, రుచిని ఎంత బాగా ఆస్వాదిస్తామో. కానీ ఇక్కడ పక్కనున్న అసలు బాగోతాన్ని చూడం కదా. నాట్ ఓన్లీ ఒక్క షాప్ లో మాత్రమే కాదు, ఇక్కడ చాలా షాపుల్లో కూడా ఇదే దర్శనం ఇస్తుంది. కాకపోతే ఏంటంటే లోపలంతా కూడా మన హైజీనిక్ కండిషన్స్ ని మనం చెక్ చేసుకోం. ఇక్కడికి ఎంత దూరం ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ జ్యూస్ చేసేదానికి, ఇక్కడ డస్ట్ బిన్ కి. సో ఒక్కసారి కస్టమర్స్ ఎవరైనా సరే జ్యూసులు తాగే ముందు ఆలోచించుకొని టేస్ట్ చేయడానికి సిద్ధపడండి. నాట్ ఓన్లీ ఒక షాప్, మొత్తం మెరుపు దాడులుగా అయితే మాత్రం ఇక్కడ దాడులు నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ప్రతి షాప్ కూడా వెళ్ళి టెస్ట్ చేస్తున్నారు. ఫుడ్ క్వాలిటీ అవి కూడా ఇంకా మరికొన్ని షాప్స్ కూడా వెళ్తున్నారు. చూద్దాం. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్ క్వాలిటీని చెక్ చేస్తున్నారు. అదే విధంగా జ్యూస్ లో ఉన్న నాణ్యతను కూడా మన ముందే లైవ్ లో తయారు చేసినవి, ఇవి రాత్రి తయారు చేసినవి, బుడగలు వచ్చేసినవి. ఇప్పుడైతే ఫ్రెష్ గా తయారు చేసినవి కాదు, వాసన కూడా వస్తున్నాయి. ఇది కూడా నురగలు వచ్చినాయి.
సార్ అది కూడా మొత్తం జిగటగా ఎలా మనకి పాచిపోతుందో అలా వస్తుంది సార్. అంతేనా? పాడైపోయిన టెక్స్చర్ అలానే ఉంటుందా? ఎస్ ఎస్, చూస్తున్నాం కదా, నాట్ ఓన్లీ ఒక షాప్. ఇది కలెక్టర్ గారి ఆదేశానుసారంగా జరుగుతుంది. ఇది రాత్రి తీసినటువంటి జ్యూస్, ఇది ఫ్రెష్ గా అయితే కాదు. ఇది నురగలు వచ్చినాయి, పైగానేమో జిగడగా ఉంది. మీకు హెచ్చరిస్తున్నాను, ఏమాత్రం ఒక్కడికి వాంతులు అయితే మాత్రం మొత్తాన్ని మూసేస్తా. అధికారుల చేతుల్లో అది ఫ్రెష్ మాత్రం కాదు. ప్రజల ఆరోగ్య బాధ్యత. నంబర్ తీసుకున్నావా? ఎస్, ప్రజల ఆరోగ్య బాధ్యత ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మాత్రం ఈ దాడి నిర్వహిస్తున్నారు. కేవలం జ్యూస్ సెంటర్ లో ఉన్నటువంటి బాదం మిల్క్ యొక్క నాణ్యత అది ఏ విధంగా ఉంది, అదే విధంగా లోపల చేస్తున్నటువంటి జ్యూస్ సెంటర్ లో చేస్తున్నటువంటి భాగోతం, హైజీనిక్ కండిషన్స్, అంతేకాకుండా వాళ్ళు చేసిన జ్యూస్ లో ఫ్రెష్ ధనం అనేది ఉందా లేదా, ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ ని జ్యూస్ గా చేసి ఎవరైతే కస్టమర్స్ అందిస్తున్నారా లేదా అన్ని కోణాల్లో కూడా వారైతే చెక్ చేయడం కూడా జరుగుతుంది. సార్, ఒక షాప్ లో హైజీనిక్ కండిషన్స్ చూసారు, ఇంకో షాప్ లో ఈ షాప్ లో సుఖ్ సాగర్ షాప్ లో రాత్రి చేసినటువంటి జ్యూసు ఉన్నాయి. అవి బుడగలు వచ్చి ఉన్నాయి. అది ఫ్రెష్ జ్యూస్ అయితే బుడగలు రావు, జిగటలు సాగవు. కనుక అవి డిస్కార్డ్ చేయడం జరిగింది. వాటిని హెచ్చరించడం జరుగుతుంది. నేను ప్రతి నెల హెచ్చరిస్తూనే ఉన్నాను, ఫుడ్ లైసెన్సులు తీసుకోమని. ఏంటి వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నాం. ఎస్, చూస్తున్నారు కదా, ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క భాగోతం బయటపడుతుంది. ఒక దగ్గర హైజీనిక్ కండిషన్స్ అయితే, మరో దగ్గర పాచిపోయిన జ్యూస్లు, రాత్రి నుండి నిల్వ చేసినటువంటి జ్యూస్ ని ఫ్రెష్ గా మౌల్డ్ చేసి వచ్చిన కస్టమర్స్ కి స్వీట్ గా కూల్ గా అందిస్తున్నారు. సో అది తాగిన మనం అస్వస్థకు గురైతే ఇంట్లో ఫుడ్ పాయిజన్ అయిందనో, లేదంటే మనకి అధికారుల వల్ల ఇదంతా జరిగిందో అనేసి అని మనల్ని మనం తిట్టుకోవడం తప్పితే ఇంకో వేరే పరిస్థితి కూడా ఉండదు. సో బిగ్ అలర్ట్ అనేది మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తున్నారు. వచ్చి ఇక్కడ జ్యూసులు తాగాలన్నా ఏం చెయ్యాలన్నా ముందు టెస్ట్ చేసుకోండి. మీరు తాగే జ్యూస్ నాణ్యతని ముందు సెల్ఫ్ చెక్ చేసుకొని అప్పుడు తాగాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి అనేది అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీ మీడియా, విజయనగరం. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయిన నేను షేక్ నాగుల మేర ఇప్పటికీ 8 షాపులు తనిఖీ చేసి ఒక 10 లీటర్లు ఒక చోట, ఒక 20 లీటర్లు ఒక చోట, ఒక 5 లీటర్లు ఒక చోట బాదం మిల్క్ తనిఖీ చేసి పారవేయడం జరిగింది. ఇందులో భాగంగా పైడిమాంబ జ్యూస్ షాప్కి రావడంతోనే కుళ్ళిపోయినటువంటి ద్రాక్షాలతో మీడియా మిత్రులే చూశారు, వారు నాకు చెప్పారు. నేను ఈ యొక్క పైడిమాంబ ఓనర్ చిన్నాగిని చెప్పేది ఏంటంటే, హైజీనిక్ కండిషన్స్తో ఉండాలి, అంతా కూడాను ప్లాస్టింగ్ చేసి ఉంచాలి, నీరు నిలవకుండా ఉన్నటువంటి ఈ విధంగా ఉండాలి. అందరికి కూడాను ఈ విధంగా మనవి చేస్తున్నాను, పరిశుభ్రత పాటించండి. ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఈ జ్యూస్ షాపులు పరిశుభ్రత గురించి ఎంక్వైరీ చేయమని నేను రావడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ 6 షాపులు చెకింగ్ చేశాము. సింథటిక్ ఎల్లో కలిపినటువంటి బాదం మిల్క్ 10 లీటర్లు ఒకసారి, 20 లీటర్లు ఒక చోట పారవేయడం జరిగింది, డిస్కార్డ్ చేయడం జరిగింది. అందులో భాగంగా లైసెన్సుల విషయంలోనే వీళ్ళకి చెప్పడం జరిగింది. ఈ పైడిమాంబ జ్యూస్ షాప్ ఓనర్ చిన్న కుళ్ళిపోయినటువంటి ద్రాక్షాలతో 2-3 రోజులుగా తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు, సపోటా, మళ్ళీ మా జ్యూసులు తయారు చేసుకుని స్టాక్ పెట్టుకున్నటువంటి విషయంలో దాన్ని డిస్కార్డ్ చేయడం జరిగింది మీ ఆధ్వర్యంలో. అలాగనే ముందు జాగ్రత్తలుగా వీరికి నెల నేను హైజీనిక్ కండిషన్స్ విషయంలో నేను వారికి హెచ్చరించడం జరుగుతుంది, లైసెన్సులు తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు నేను 3 సంవత్సరాలు చేసినాను, కానీ
ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తున్నాము. మీ యొక్క సహకారంతో ఈరోజు ప్రత్యేకంగా విజయనగరం కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాలతో ఈ దాడులు చేయడం జరుగుతుంది. హైజీనిక్ కండిషన్స్ గురించి వారికి చెప్పడం జరుగుతుంది.